మీలో క్రికెటర్ అవ్వాలి అనుకునే వాళ్ళకి ఇది ఒక గ్రేట్ ఆపర్చునిటీ అని చెప్పాలి. ఎందుకంటే మనకి ఆంధ్ర ప్రీమియర్ లీగ్ చూసుకుంటే ఇప్పటివరకు 3 సీజన్స్ కంప్లీట్ అయింది కదా. సో ఇప్పుడు వచ్చేసరికి 4th సీజన్ కూడా స్టార్ట్ కాబోతుంది అనమాట. అయితే మరి దీనికి సంబంధించి ఆక్షన్స్ ఎప్పుడు పోయాయంటే ఆక్షన్స్ వచ్చేసరికి మీకు జూలై 2nd వీక్లో స్టార్ట్ అవుతున్నాయి. దాని తర్వాత వచ్చేసరికి మీకు మ్యాచెస్ వచ్చి ఆగస్టులో జరుగుతాయి అనమాట. సో అది పక్కన పెడితే మరి దీనికి రిజిస్ట్రేషన్ ఏమైనా ఉండిద్దా భయ అంటే ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలా. సో మరి రిజిస్ట్రేషన్ వచ్చేసరికి మొత్తం కూడా వీళ్ళు 3 కేటగిరీస్ లాగా వీళ్ళు డివైడ్ చేశారు. సో దీంట్లో గ్రేడ్ ఏ, గ్రేడ్ బి, గ్రేడ్ సి అని చెప్పేసి వీళ్ళు డివైడ్ చేశారు. సో దాంట్లో కనుక మీకు ఎలిజిబిలిటీ క్రైటీరియా ఒకసారి చూసుకుంటే మీరు గ్రేడ్ ఏ కింద రావాలంటే మీరు ఇప్పటివరకు సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ కానీ, ఐపీఎల్ కానీ, ఇండియా అండర్-19 కానీ, ఇండియా టీంకి కానీ ఆడుంటే సో మీరు గ్రేడ్ ఏ కింద అయితే వస్తారు. సో ఇవన్నీ మేము ఆడలేదు భయ్యా. సో మేము అంతకుముందు చూసుకుంటే ఏదన్నా మనం రంజీ ట్రోఫీ కానీ, లేదు అంటే విజయ్ హజారే ట్రోఫీ కానీ, లేదు అంటే కూచ్ బిహారీ ట్రోఫీ కానీ, సీకే నాయక్ ట్రోఫీ కానీ ఇవి మాత్రమే ఆడాం భయ్యా, మేము కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అంటే చేసుకోవచ్చు. సో కాకపోతే మీరు ఏ గ్రేడ్ కింద వస్తారంటే మీరు బి గ్రేడ్ కింద వస్తారు. సో మరి అవన్నీ మేము ఆడలేదు భయ్యా, కేవలం మేము డిస్ట్రిక్ట్ లేదంటే జోన్కి లేదు అంటే మేము మిగతా అంత ముందు చూసుకుంటే ఏదన్నా కొంచెం స్టేట్కి ఆడాం అని కనుక మీరు అనుకున్నారనుకోండి, సో మీరు గ్రేడ్ సి కిందకైతే వస్తారు. సో మీరు కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. సో మరి ఇవన్నీ కాదు భయ, మరి మేము అంతకుముందు కేవలం ఏపీఎల్ మాత్రమే ఆడాము, అయినా సరే మేము డిస్ట్రిక్ట్కి ఇవేమీ ఆడకుండా డైరెక్ట్గా మేము వెళ్ళి ఏపీఎల్ ఆడాం, ఏపీఎల్లో 10 మ్యాచెస్ కంటే ఎక్కువ ఆడాం అని అనుకున్నారనుకోండి. సో దీనికి కూడా ఒక క్రైటీరియా ఉంది. మీరు లాస్ట్ 2 ఇయర్స్ ఏపీఎల్ ఆడి దాని తర్వాత వాటిలో 10 కంటే ఎక్కువ మ్యాచెస్ కనుక మీరు పర్ఫామ్ చేసి ఉంటే, అంటే మీరు ప్లేయింగ్ లెవెల్లో ఉంటే ఆటోమేటిక్గా మీరు కూడా దీనికి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. సో రిజిస్ట్రేషన్ చేసుకొని ఆక్షన్లోకి వెళ్తారు. ఆక్షన్లోకి వెళ్తే అక్కడ కొనుగోలు చేస్తే ఆటోమేటిక్గా టీంలో తీసుకుంటారు. ఓకేనా. సో దాని తర్వాత అందరికి ఇంకో డౌట్ ఉండొచ్చు, బ్రో మరి లాస్ట్ ఇయర్ చూసుకుంటే మాకు ఓపెన్ ట్రయల్స్ కండక్ట్ చేశారు, మరి ఇప్పటివరకు మేము ఏ డిస్ట్రిక్ట్ ఆడపోయినా సరే మేము డైరెక్ట్గా వెళ్ళి ట్రయల్స్ ఇచ్చాము, మరి అక్కడ మరి ఈసారి కూడా అటువంటి ఛాన్స్ ఏదన్నా ఉందా అంటే ఈసారి మరి అటువంటి ఛాన్స్ అయితే ఏమీ కనిపించట్లేదు. సో ఎవరైతే ఈ కేటగిరీస్లో ఉన్నారో సో వాళ్ళు మాత్రం ప్రజెంట్ రిజిస్ట్రేషన్ అయితే ఓపెన్ అయిందనమాట. సో మరి చూద్దాం, మరి తర్వాత ఏదన్నా సరే అప్పుడు కూడా అంతే, ఫస్ట్ ఈ రిజిస్ట్రేషన్ వదిలారు, దాని తర్వాత చూసుకుంటే మళ్ళీ ఇంకో అనౌన్స్మెంట్ ఇచ్చారు. సో మరి ఇప్పుడు కూడా అదేవిధంగా మరి నెక్స్ట్ ఏదైనా అనౌన్స్మెంట్ ఇస్తారా లేదా అనేది సో చూద్దాం. ఒకవేళ వాళ్ళు అనౌన్స్మెంట్ ఇస్తే సో దానికి సంబంధించిన కూడా వీడియో చేద్దాం.